మనం అంటా ఉంటాం, అన్ని జన్మల కంటే మానవ జన్మ చాలా శ్రేష్టమైంది. ప్రపంచం అంతటి కంటే భారతదేశం చాలా అద్భుతమైంది. భారతదేశంలో ప్రత్యేకంగా హిందువుగా పుట్టడం, హిందువుగా పుట్టిన తర్వాత కూడా మనం చూస్తూ ఉన్నాం చాలామందిని సెక్యులర్లు, సూడో సెక్యులర్లు అనే భావనతో ప్రాక్టీసింగ్ హిందూస్ కాదు, అంటే మన ధర్మాన్ని పాటించకుండా హిందువులు చాలామంది ఉన్నారు. పాటించే హిందువులుగా ఉండటం, పాటించే హిందువుల్లో ఆ కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా ధర్మం గురించి యుద్ధం చేసే హిందువులు ఉండటం. ఇక్కడ ఇంతమంది పాటించే హిందువులు ఉన్నారు. నిజంగా ఇది ఒకటైతే ఈ పాటించే హిందువులకి మనకు రాముడు పుట్టినప్పుడు మనం లేమండి, కృష్ణుడు పుట్టినప్పుడు మనం లేము. శ్రీరామచంద్ర ప్రభువు ధర్మం అంటే ఏంటో చెప్పారు, కృష్ణుడు ఆ ధర్మాన్ని ఎలా కాపాడాలో చెప్పాడు. మరి ఈరోజు నిజంగా స్వామివారి పాదాల యొక్క ఫోటో ఉంటే చాలు చాలు. నేను చెప్తున్నాను కదా, ఆ రోజు నేను ఇక్కడికి మైసూరుకు వచ్చినప్పుడు స్వామివారిని చూడాల్సిన అవసరం లేదయ్యా, వారు నడిచినటువంటి ప్రదేశంలో ఒక్కసారి నేను వెళ్ళి మొక్కొని పోతే చాలు నాకు అనిపించింది. అట్లాంటి దగ్గర నుంచి 84 ఏళ్ళ వయస్సు, అంటే వయస్సు అనేది వారి శరీరంకి సంబంధించింది, కానీ వారికి అవసరం లేదు. ఈరోజు ఇంతమంది మన కోసం ఉన్నారు. మీరు ఎవరైనా స్వామివారి గురించి వచ్చారా? స్వామివారి పాదాల ఫోటో ఉంటే చాలు మనకి. కానీ అది కాదు, వీళ్ళందరినీ ఒక మార్గంలో నేను తీసుకెళ్ళాలి.